యాంకరింగ్ ఫస్ట్ టైం చేస్తున్నట్టు లేదు, 100 సినిమాలు చేసినట్టుంది, 100 డాన్సులు పంచుకున్నట్టుంది. థ్యాంక్ యూ సో సార్. కంగ్రాచులేషన్ ఫర్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ. తర్వాత ఇక ఈ సినిమాకి వస్తే అమరావతి ఆహ్వానానికి నాకు ఇక్కడున్న మా ప్రొడ్యూసర్సు, మా వెంకటేశ్వర గారు దాదాపు ఆల్మోస్ట్ ఒక 35 సంవత్సరాల నుంచి ఆయన నా పరిచయం, చాలా మంచి వ్యక్తి. అలాగే మన శంకర్రావు గారు, వారు కూడాను దాదాపు ఒక 10-15 ఇయర్స్ నుంచి పరిచయం. వాళ్ళిద్దరూ కూడా రియల్ ఎస్టేట్ రంగంలో ఉండి ఒక ప్యాషన్ తోటి సినిమాలు చేయడం చేస్తున్నారు. వాళ్ళు చేసిన క్రితంలో సినిమాలు కూడా చాలా మంచి సినిమాలు, నేను కూడా కొన్ని సినిమాలు యాక్ట్ చేశాను. థ్యాంక్ యూ అండి. ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమా మంచి సక్సెస్, ఎందుకంటే నాకు దీనిలో పనిచేసిన టెక్నీషియన్స్, ఆర్టిస్టులు కూడా చెప్పారు చాలా బాగా వచ్చింది సినిమా అని. సో 3 హీరోయిన్స్, ఈస్టర్ నాకు భీమవరం బుల్లోళ్ళు తనతో యాక్ట్ చేయడం జరిగింది. తర్వాత రక్ష, ఆమె కూడా 2-3 సినిమాలు నేను కూడా చేయడం జరిగింది. ఇక సుప్రీత, ఆ అమ్మాయి గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలంటే మా క్లోజెస్ట్ ఫ్రెండు, మా తోటి ఆర్టిస్టు సురేఖావాణి, మీ అందరికీ తెలుసు. వాళ్ళ డాటరు చెప్పారు చాలా చాలా బాగా చేసిందని చెప్పారు. ఆ అమ్మాయి కూడా మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్స్, వాళ్ళకు కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే ఇందులో హీరోగా యాక్ట్ చేసి అఫ్కోర్స్ ప్రొడ్యూసర్ వన్ ఆఫ్ ద పార్ట్నర్స్ మా శంకర్రావు గారు, ఆయన కూడా ప్లీజ్ కమ్ సార్, రండి. చాలా యాక్టివ్గా వారి సినిమాల్లో కూడా నేను చేయడం జరిగింది. చాలా యాక్టివ్గా ప్రొడ్యూసర్గా కాకుండా ఒక ప్యాషన్ తోటి ఇలా మంచి బాడీ, మంచి స్ట్రక్చర్ మెయింటైన్ చేస్తూ మంచి సినిమాలు తీస్తున్నారు. ఈ సినిమా మిగతా అంటే మన డైరెక్టర్ గారు సార్, డైరెక్టర్ సార్, కంగ్రాచులేషన్స్ అండి. ఇట్స్ అ గ్రేట్ డయాస్ ఫర్ యూ. ఎందుకంటే తను ఏంటో అనేది నెక్స్ట్ ఈ పిక్చర్ సినిమా అయిన తర్వాతనే ప్రూవ్ అవుతారు జనరల్గా డైరెక్టర్స్. ఒక కాన్ఫిడెన్స్, అతని మీద అతని కాన్ఫిడెన్స్ డెఫినెట్గా ఎవరికైనా ఉంటుంది డైరెక్టర్స్ అనే వాళ్ళకి బిఫోర్ రిలీజు. కానీ ఈ సినిమాని ఒక రషెస్తో ఒక షూటింగ్లోనూ తన వర్క్ చూసి ఇంకొక ప్రొడ్యూసర్ గారు ఈ సినిమాకి డయాస్ని పంచుకుంటూ నెక్స్ట్ పిక్చర్కి ఫర్ ద ఫస్ట్ టైం అంటే నాకు తెలిసి అడ్వాన్స్, అంత పెద్ద మొత్తంలో అడ్వాన్స్ ఇవ్వడం. సో కంగ్రాచులేషన్స్ సార్. నాకు కూడా ఫస్ట్ టైం సార్ అడ్వాన్స్ బయట నుంచి రావడం. 50% నాకు ఇవ్వాలి. సో నిజంగా అండి, ఒకప్పుడు అంటే నేను సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అనమాట. నాకు గుర్తొచ్చింది ఏంటంటే మొట్టమొదటి సినిమాకి, ఆది సినిమాకి వివి వినాయక్ గారు, డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ గారు, ఆది సినిమా రిలీజ్ డే బిఫోర్ డే ఎందుకో మేమిద్దరం ల్యాబ్లో కలిసాము. అక్కడ జస్ట్ ఏదో ఫైనల్ చెకింగ్ జరుగుతుంటే ఊరికి ఫస్ట్ రిలీజ్ చూస్తున్నారు, చెకింగ్ అంటే ఇప్పుడు డిజిటల్గా చెకింగ్ సినిమా చూస్తున్నారు. అప్పుడు మన ప్రసాద్ ల్యాబ్ రమేష్ గారు అలా ఫస్ట్ రీల్ వేస్తున్నప్పుడు లైట్స్ ఆఫ్ చేసి కూర్చుంటారు కదా, రమేష్ గారు వచ్చి కూర్చున్నారు. ఎప్పుడు కూర్చున్నారు తెలియదు, జస్ట్ స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ రీల్ అది అయిపోయిన వెంటనే, ఫస్ట్ రీల్ అయిపోయిన వెంటనే లేచి చూసి నేను చూస్తే నాకు పరిచయం వారు. సార్ నమస్తే సార్ అన్నాను. నమస్తే నమస్తే, ఈ సినిమా ఎవరిది, డైరెక్టర్ ఎవరు అన్నారు. సార్ ఈయనే సార్ వివి వినాయక్ గారు అన్నాను. అంటే యంగ్ డైరెక్టర్, యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్ అన్నారు. నెక్స్ట్ డే ఆయన కింద లేరు, భూమి మీద మధ్యాహ్నం షో అయ్యేసరికి ఎత్తుకొని దింపట్లే జనాలు వివి వినాయక్ అని. అతని కాన్ఫిడెన్స్, ఆయన అన్నారు, రఘు రేపు మధ్యాహ్నం రేపు సాయంత్రానికి నా దశ మారబోతుంది, ఇది నా కాన్ఫిడెన్స్ అన్నారు. నెక్స్ట్ డే అదే జరిగింది, ఇంకా ఎక్కువ జరిగింది. ఆయన పట్టుకోవడానికి నైటు 12-1 o'clock అయింది. మన ప్రొడ్యూసర్ సూట్ కేసు బట్టి తిరిగారు. అంత పెద్ద హిట్, సూపర్ హిట్ కొట్టారు. అదే కాన్ఫిడెన్సు మళ్ళీ మిమ్మల్ని కూడా అదే ఆ ప్రొడ్యూసర్ ద్వారా చూశాను అనమాట. అంత బ్రహ్మాండం, వెరీ నైస్. సో ఆల్ ది బెస్ట్ యూ అండి. సో ఈ సినిమా ప్రొడ్యూసర్స్కి, డైరెక్టర్కి, ఇందులో పనిచేసిన మంచి టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకు కూడాను అందరికీ హెల్ప్ అవ్వాలి, మంచి సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.
టైగర్స్